వ్యవస్థలో ఎవరికి ఎట్లా రియాక్ట్ కావాలనో అవుతుంటారు. చట్టం అనేది తన పని తను చేసుకుపోతుంది. పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికో చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవడానికో ఈ కేసులు పెట్టాల్సిన అవసరం లే. చంద్రబాబు నాయుడు తప్పులు చేశాడు, అవినీతికి పాల్పడినాడు కాబట్టి ఆ రోజు కేసు పెట్టారు. ప్రైమా ఫేసి కేసు ఉందని ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మేము అడగాల, జైల్లో ఉన్నప్పుడు అన్ని రోగాలు ఉన్నాయని చెప్పి, ఎక్కడ ప్రపంచంలో రోగాలన్నీ చెప్పి, ప్రాణం ఏ క్షణంలో పోతుందో అన్నట్టు చెప్పి, న్యాయస్థానాల దగ్గర అందరి దగ్గర పోయి జాలి కొలిపేట వాళ్ళ దగ్గర మాట్లాడి ఇది చేసి ఈరోజు బయటకు వచ్చి ఇంతగా తిరుగుతున్నాడే చంద్రబాబు నాయుడు. మరి అదంతా ఏమైనాయా? రోగాలన్నీ ఏమైనాయా? మాయమైనాయా? మేము అడగాల, గుర్తులేదు కానీ ఎవరికి మర్చిపోతున్నాం. సో కేసులు ఉన్నాయి అంటే ఏదో జరిగింది, అది ఎవరి మీద పెట్టేసేసిన దానికి సంబంధించి న్యాయస్థానాల్లో ఏదో ఉంటే దాన్ని తేల్చుకొని బయటికి రావాలా. ఇప్పుడు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ మీద ఆయన కేవలం చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు కాబట్టి, లేదంటే ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టకూడదని ఎట్లంటారో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు, తప్పుడు కేసులు, వాటిని ఎదుర్కొంటారు న్యాయస్థానంలో. రోజు దాని గురించి ఏమనట్లేదే. అది కేసు ఒకవేళ పెద్దదే చిన్నదే ఏదో ఒకటి పెట్టారు, చట్టంలో దానికి ప్రొవిజన్ ఉంటుంది. సుమోటో పెట్టారో లేదంటే కంప్లైంట్ ఇవ్వడం ఇస్తే పెట్టిండొచ్చు. దానికి సంబంధించి లెట్ హిమ్ ఫేస్ ఇట్. ఆయన చంద్రబాబు నాయుడు నిజంగా పార్టీ అధ్యక్షుడైతే రాజకీయ పార్టీ చేయాల్సిన పని ఏంది? తన దీనికి సంబంధించి ప్రజలకేం చేస్తారో చెప్పాలా, అది చెప్పి ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేయాలా. లేదంటే ఇంతకుముందు అన్నట్టు గతంలో తను చేసింది ఏంది అవన్నీ చెప్పుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి పోవాలి. మీరు గమనించండి, అవి తప్ప ప్రజలకు అవసరమైన విషయాలు తప్ప మిగిలినవన్నీ మాట్లాడతాడు ఆయన. అసలు ప్రజలకు సంబంధం లేని విషయాలు మాత్రమే మాట్లాడతాడు. తద్వారా మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. సరే, ఈ 5 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ టైం టు టైం డెలివరీ చేసినందుకు పేద ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రకటించబోయే మేనిఫెస్టోలో కొత్తగా యాడింగ్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి మేడం? ప్రజలకు సంబంధించినంత వరకు ఇన్నాళ్ళు డెలివరీ చేసినవి ఏమున్నాయో అవి ఉన్నాయి. ఫ్యూచర్లో విజన్ ఏదైనా ఉంటే దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయాలి. చేసి ఇంకా ఏమున్నా కూడా చెప్పాలనేది మీరు వెయిట్ చేయండి. త్వరలోనే దానికి సంబంధించిన ఇది కూడా క్లారిటీ కూడా వస్తుంది. కానీ ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒకటి ఫాలో అవుతారు. తాను చేయగలిగింది మాత్రమే చెప్తారు, చెప్పినవి మాత్రం పూర్తి 100% 100 చేస్తారు. ఎక్కడన్నా చేయలేక కారణాలు ఏమంటే దానికి రీజన్స్ కూడా చెప్తారు. ఎందుకు పొరపాటు పడినారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉదాహరణకు మద్య నిషేధం అన్నాం, లేదంటే సిపిఎస్ గురించి చెప్పాం. ఆ రోజు అనుకున్నాం, చేయాలనుకున్నాం, కానప్పుడు ఇది కాలేదని ఎందుకు కాలేదో కూడా చెప్తున్నాం. వీళ్ళలాగా మేము చేసినామని బుకాయించడము, లేదంటే మళ్ళీ వచ్చినప్పుడు మర్చిపోతారులే జనం అప్పుడు చేస్తామని చెప్పడం మాత్రం చేయడం. ఆయన చేయగలిగినవి మాత్రమే చెప్తాడు. చేయగలిగినవి, అలాగే స్టేట్ భరించగలిగినవి, స్టేట్ను మన దీనికోసం రాజకీయం కోసం దాన్ని ఫైనాన్షియల్ దీన్ని కానీ బలి చేసే రకమైన మాత్రం ఎప్పుడు చెప్పడు. అలాగే తీర్చలేనివి ఎలక్ట్ అయినాక మనం మళ్ళీ మోసం చేయొచ్చులేని చంద్రబాబు కదా చేసినట్టు అలాంటి పని అయితే చేయడానికి అంతవరకే చెప్పగలను. దేవుంది అయిపోయింది కదా, ఎవరన్నారు? సుబ్బారెడ్డి గారు ఒక కాంటెక్స్ట్లో ఆయన ఏదో అన్నట్టున్నారు. జనరల్గా ఆస్తులు ఇంకా తేలాల్సినవి ఉన్నాయి, అక్కడ నుంచి మనకు రావాల్సినవి ఉన్నాయి అనే ఉద్దేశంతో అన్నట్టున్నారు. కానీ దాని గురించి పార్టీ పరంగా అయితే ఎలాంటి ఇది లేదు. అది అయిపోయింది, అది హిస్టరీ. యాజ్ ఆఫ్ నో దట్స్ హిస్టరీ. బట్ అట్ ది సేమ్ టైం తెలంగాణ నుంచి మనకు రావాల్సినవన్నీ మనం రాబట్టుకోవడం ఎట్లా చూడాలి, సెంటర్ కూడా వీలైనంత త్వరగా విప్పించేది చేయాలి, ఆ ప్రెజర్ పెట్టాలా, అదైతే జరగాల్సిందైతే ఉంది.